హాయ్! హలో! అసలు ఈ జనం ఏంటి? మనం ఎక్కడున్నాం? ఈ జనమంతా ఎందుకు ఇక్కడున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. ఇదొచ్చేసి ఫుడ్ మేళా అండి. రంజాన్ ఫుడ్ మేళా. ఇది బెంగుళూరులోని కోర్మంగ్లా అనే ప్లేస్‌లో జరుగుతుంది. సో, రంజాన్ మంత్ వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది హలీం గురించి. బెంగుళూరులో హలీము అంత ఎక్కువగా దొరకదండి. సో, హైదరాబాద్‌లో అయితే మనం ఏ చోట చూసినా హలీం స్టాల్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. బెంగుళూరులో కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్‌లో అయితే ఇలా రంజాన్ ఫుడ్ మేళా జరుగుతుందండి. కోర్మంగ్లా బెంగుళూరు, శివాజీనగర్, ఫ్రేజర్ టౌన్. సో, చూసారా ఎంతమంది జనం ఉన్నారో! ఇలా ఈ జనం మధ్యలోంచి వెళ్ళి అక్కడ ఏమున్నాయో మనం కూడా చూసేసి కావాల్సినవి తీసుకొని వద్దాం రండి. అసలు ఇంత క్రౌడ్ నేనెక్కడా చూడలేదండి చూసారా? ఇక్కడ ఈదేవి, పాకేవి, ఎగిరేవి, నడిచేవి అన్నీ ఉన్నాయి. ఈదేవి అంటే చేపలు, పాకేవి అంటే క్రాబ్స్, ఎగిరేవి అంటే చికెన్, కౌస్ పిట్ట ఇలా చాలా వెరైటీస్ చాలా రకాలుగా చేశారండి. చాలా అంటే చాలా బావున్నాయి. చూసారా అసలు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేశారనమాట. కబాబ్స్ అని, రోల్స్ అని, కీమా, మటన్ కీమా కూడా ఉంది. మటన్ ఆహ్, చాప్స్ అండ్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాకపోతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడెప్పుడో మేము 2017లో వెళ్ళాం. మళ్ళీ 2019 కరోనా రాకముందు వెళ్ళామనమాట. కానీ అప్పుడైతే అంత క్రౌడ్ లేదండి. కానీ ఆ తర్వాత ఒక్కసారి వెళ్ళాం కానీ అప్పుడెందుకో ఇది కండక్ట్ చేయలేదనమాట. తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఇదే వెళ్ళటము. చూసారా ఇక్కడొచ్చేసి ఈ ప్రాసెస్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదొచ్చేసి కులిక్కి షర్బత్ కేరళ డ్రింక్ అనమాట. చాలా అంటే చాలా బావుందండి. యాక్చువల్‌గా ఇది మిర్చి ఏసి కూడా చేస్తారు. కానీ పాప కోసమని మిర్చి లేకుండా చేశాడనమాట ఆయన. మా పాప అయితే చాలా ఇష్టంగా తాగిందండి. చాలా బావుంది. కానీ దీని ప్రాసెస్ చాలా వెరైటీగా ఉంటుంది. సో, మీరు కూడా చూసేయండి ఆ ప్రాసెస్‌ని. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. నేనైతే ఫస్ట్ టైము ఈ డ్రింక్ తాగాను. చాలా టేస్టీగా ఉంది. కాకపోతే పాప కోసం చేశారు కాబట్టి మిర్చి వేయకుండా చేశారు. సో, ఈ ఇది చేసే స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అలా ఎగరవేయటం అసలు ఒక రిథమ్‌లో అనమాట. చాలా అంటే చాలా బావుందండి. సో, ఇప్పుడు ఆ డ్రింక్ అయితే మనకి దగ్గరకొచ్చేసింది. అది యాక్చువల్‌గా మ్యాంగో ఫ్లేవర్‌తో చేశారు. మ్యాంగో నా పక్కనున్న మిషన్‌లో ప్యూరీలా చేశారనమాట. చాలా బావుంది. చాలా యమ్మీ యమ్మీగా ఉంది. నాకు ఒరిజినల్ కన్నా ఇది నచ్చిందనమాట. చూసారా ఇక్కడొచ్చేసి ఇక్కడ కోంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మేమైతే మటన్ కీమా విత్ పావ్ తీసుకున్నామనమాట. సో, దీని ప్రైస్ వచ్చేసి రూ. 180 చాలా రీజనబుల్ అనిపిచ్చింది. సో, ఇలా వేసిస్తున్నారు. చాలా క్రౌడ్ ఉందండి. ఆ క్రౌడ్‌లోంచి లోపలికి రావడం ఒక ఎత్తయితే, దాని నుంచి బయటికి వెళ్ళడం రెండో ఎత్తు. సో, ఇక్కడ డిజర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా కొన్ని అయితే మేము ట్రై చేసాం. చాలా యమ్మీ యమ్మీగా, టేస్టీగా ఉన్నాయి. వెరైటీ వెరైటీ డిజర్ట్స్ అయితే ఉన్నాయండి. అసలు రంజాన్ స్పెషల్ డిజర్ట్స్ కూడా ఒక ఎత్తు కదండీ! సో, చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ట్రై చేసే ఓపిక, ఇన్వెస్ట్ చేసే ఓపిక టేస్ట్ మీద ఉంటే చాలా తినొచ్చు. సో, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎన్ని డిజర్ట్స్ ఉన్నాయో అసలు సూపర్‌గా ఉన్నాయండి. సో, ఒకసారైతే ఇవి చూసేయండి. ప్రాన్స్, క్రాబు, నాన్ వెజ్‌లో ఇన్ని వెరైటీస్ చూడటం నేనైతే ఫస్ట్ టైమ్ అండి. అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదొచ్చేసి ఇడియప్పము అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాకపోతే మనకి తినే ఓపిక ఉండాలి. ఇన్వెస్ట్ చేసేంత మనీ ఉండాలనమాట. చెమటలు పట్టేసినాయండి అసలు ఫుల్‌గా. క్రౌడ్‌లోంచి బయటికి రావడానికైతే చాలా కష్టపడ్డాం. కాకపోతే ఇయర్లీ వన్స్ కాబట్టి మనం వెళ్ళొచ్చనమాట తప్పులేదు. సో, ఎంపైర్ హోటల్ మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫుడ్ మేళా జరుగుతుంది. ఎంపైర్ హోటల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా సీటింగ్ ఉందండి. కూర్చొని తినొచ్చు. కొంచెం పిల్లలున్న వాళ్ళు అంత నిల్చొని తినలేం ఆ క్రౌడ్‌లో అనుకునే వాళ్ళకి ఇలా కొంచెం ప్లేస్ అయితే సిట్టింగ్ అరేంజ్ చేసుంది. సో, పీస్‌ఫుల్‌గా కూడా ఉంది. సో, అక్కడ ఫుడ్ తీసుకొని ఇక్కడికొచ్చి తినాలనుకుంటే తినొచ్చు. లేదు అంత టైం లేదు. అక్కడ క్రౌడ్‌లోనే నిల్చొని తింటామని తినేవాళ్ళు చాలామందున్నారు. సో, మనం తీసుకొచ్చిన కొన్ని ఫుడ్స్ రివ్యూ చేద్దాం ఇక్కడ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో, ఇదొచ్చేసి హలీం అండి. ఇదొచ్చేసి రూ. 300 మటన్ హలీం అనమాట.
2 టైమ్స్ మేము బయట నుండి అయితే రెస్టారెంట్ నుండి తెప్పించుకున్నామండి హలీము. అదొచ్చేసి 450-500 ప్రైస్ అయితే పడింది. సో, టేస్ట్ వచ్చేసి అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్ మటన్ హలీం అనమాట. ఇక్కడొచ్చేసి లెమన్ ఇచ్చారు, ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చారు, సెపరేట్‌గా ఇచ్చారు. 2 స్పూన్స్ కూడా ఇచ్చారు. హైదరాబాద్‌లో అయితే ఫుల్ ఘీ అండ్ జీడిపప్పులు కూడా వేస్తారండి. సో, ఇక్కడైతే జీడిపప్పులేమీ వేయలేదు. టేస్ట్ అయితే చూద్దాం. 300 రూపీస్‌కి వర్తా కాదా అనేది చూద్దాం. హలీం థిక్‌నెస్ వచ్చేసి బావుందండి. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. సో, మిక్స్ చేసుకొని అయితే చూద్దాం. లెమన్ ట్రై చేయలేదు. ఫస్ట్ నార్మల్‌గా టేస్ట్ చూసి తర్వాత లెమన్ ట్రై చేద్దాం. నాకైతే బానే అనిపించిందండి. చాలా అనిపించింది. అండ్ కీమా విత్ పావ్ కూడా సూపర్‌గా ఉంది టేస్ట్. అండ్ మేము ఇలా మిక్స్‌డ్ కోంబో ట్రై చేసాము. అన్నీ వచ్చినాయి అన్నమాట. 7 వెరైటీస్ వచ్చినాయి. ప్రాన్స్, కబాబ్స్ అండ్ ఇలా లెగ్ పీస్‌లు కేఎఫ్‌సి స్టైల్‌లో కూడా చేసినవి ఇలా చాలా అంటే చాలా వచ్చినాయండి. 7 వచ్చినాయి మొత్తం. 350 రూపీస్‌కి వర్త్ అనిపించింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఆనియన్స్ కూడా ఇచ్చారు. సో, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఒక డిజర్ట్ కూడా తెప్పించుకున్నామండి. దీని పేరు వచ్చేసి షాహీ తుక్కడా అంటండి. దీని నేమ్ వచ్చేసి. చూద్దాం ఇది ఎలా ఉంటుందో డిజర్ట్. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో, ఈ స్వీట్ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో చూద్దాం. డిజర్ట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. ఇక్కడ కోంబో అయితే చాలా అంటే చాలా బాగుందండి. డిజర్ట్ ట్రై చేద్దాం. చాలా టేస్టీగా ఉంది డిజర్ట్ కూడా. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలకు కూడా ఈ టేస్ట్ బాగా నచ్చింది. సో, ఇచ్చేసారా షాహీ తవా తందూరి ఫుడ్ మేళా అని ఉంది. సో, ఇలా రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టారు. మెనూ సేమ్ ఉన్న వాళ్ళ స్టైల్‌లో ఇది వచ్చేసి షాహీ, ఇంకోటి వచ్చేసి దాని ఆపోజిట్‌లో కరీం రంజాన్ ఫుడ్ మేళా అని పెట్టారు. ఇలా వాళ్ళ స్టైల్‌లో డిఫరెంట్ టేస్ట్‌తో చేశారనమాట. వీళ్ళ దగ్గర కూడా మేము హలీం అయితే ట్రై చేసామండి. షాహీ హలీం అయితే ట్రై చేసాము మటను. కాకపోతే ఇది వచ్చేసి 350 రూపీస్. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు. అండ్ టేస్ట్ కూడా మాకు అంత అనిపించలేదు. ఫస్ట్ తీసుకున్న దగ్గర చాలా అనిపించింది టేస్ట్ వచ్చేసి. ఇది యాక్చువల్‌గా రివ్యూ చేసే క్లిప్ అయితే మిస్ అయింది. సో, ఇంటికెళ్ళి ట్రై చేసామన్నమాట ఇది. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి పార్సెల్ తీసుకెళ్ళిపోయాము. సో, ఇలా చాలా డిఫరెంట్ ఫుడ్స్ అయితే ఉన్నాయండి. రోటీలు, పరోటాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం ట్రై చేసే ఓపిక ఉండాలి. చూసారా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారండి అసలు. కాకపోతే ఒక్కొక్కసారి ఆ యాంబియన్స్ కూడా మనకి అనిపిస్తుందనమాట. ఇయర్లీ వన్స్ కదా! సో, అలాంటి దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. సో, క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి అసలు. ఇది కోరమంగళ ఎంపైర్ హోటల్ దగ్గర ఉంటుందన్నమాట. సో, చాలామంది జనాన్ని చూడడానికి కూడా రావచ్చు ఇక్కడ. ఫుల్ హడావడి, లైటింగ్స్, అసలు ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, మీరు కూడా రావాలనుకుంటే కోరమంగళ బెంగుళూరులో జరుగుతుందన్నమాట రంజాన్ ఫుడ్ మేళా. సో, వచ్చి ఇక్కడ ఫుడ్ తిని ఎంజాయ్ చేయండి. చాక్లెట్ ఫౌంటైను. సో, ఇక్కడ అవి స్ట్రాబెర్రీస్‌లో చాక్లెట్ ఫౌంటైన్ ఏసి ఇస్తున్నారనమాట. అంటే చాక్లెట్ స్ట్రాబెర్రీ లాగా. ఇది ఒకటి ట్రై చేసాం మేము. మాకైతే అంత బాగా అనిపించలేదు. దాని ప్రైస్ వచ్చేసి 120 రూపీసో, 100 రూపీసో ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒరిజినల్ కుల్కీ సర్బత్ అయితే ట్రై చేసామండి. ఒరిజినల్ ఫ్లేవర్‌తో మిర్చి ఏసి. ఈయన కూడా చాలా అంటే చాలా చేశారు. దీని ప్రైస్ వచ్చేసి కూడా 100 రూపీస్ ఆర్ 120 నాకు సరిగ్గా గుర్తులేదు. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్‌గా వాళ్ళు తయారు చేసే ఆ యొక్క రిథమ్‌గా వాటిని తయారు చేసే ప్రాసెస్ అయితే చాలా అనిపించింది. వాళ్ళ స్టైలు, మేకింగ్ అంతా. ఇది యాక్చువల్‌గా మ్యాంగోని ప్యూరీలా చేసి ఆ మిషన్‌లో ఇందులో వచ్చేసి సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు, షుగరు అండ్ లెమను అండ్ మిర్చి వేసి చేస్తున్నారనమాట. సో, ఇవి ఇంగ్రీడియెంట్స్. చాలా బాగుంది. ఒకసారి ఎవరికైనా అందుబాటులో ఉంటే ఇది ట్రై చేయండి. ఆ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేయండి. ఆ సౌండ్‌ని మళ్ళీ ఒకసారి.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒరిజినల్ అయి కొంచెం కారంగా ఉంది లైట్‌గా. కానీ బావుంది. అంతకుముందు కారం లేకుండా ట్రై చేసాం. అది ఇంకా బావుంది. పిల్లలకి నచ్చుతుందది. ఇదొచ్చేసి స్ట్రాబెర్రీ చాక్లేట్ అనమాట. అది అంతగా నచ్చలేదు. ఇక్కడొచ్చేసి స్పెషల్ ఫలోడా అని అంటే వచ్చాం కానీ, అసలు టేస్ట్ అయితే అస్సలు బాలేదండి. మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి రూ. 100 అండి. కానీ అస్సలు మాకు నచ్చలేదు. సో, తాగలేక పడేసాం గూడా దీన్ని. దీని పక్కనే ఎంపైర్‌లో తీసుకున్నాం ఫలోడా. అదొచ్చేసి రూ. 150 కానీ చాలా బావుంది టేస్ట్. సో, ట్రై చేయాలనుకున్న వాళ్ళు చూసుకొని ఎక్కడ బావుంటుందో చూసి కూడా ట్రై చేయండి. కొన్ని కొన్ని బాగోట్లేదు. కొన్ని అయితే చాలా బావుంటున్నాయి. సో, ట్రై చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. సో, మాకైతే ఇలా రంజాన్ ఫుడ్ మేళా ఈ రీతిలో అయితే జరిగిందండి. క్రౌడ్‌ని దాటుకొని మళ్ళీ మా వెహికల్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్ దూరంలో పార్క్ చేసామనమాట. అసలు పార్కింగ్ లేదక్కడ. సో, నడుచుకొని వెళ్ళి ఇంటికి చేరుకునేసరికి మాకైతే 10 అయిపోయింది. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. సో, ఆ క్రౌడ్‌లోంచి వెళ్ళడం ఒక గగనం అయితే అక్కడి నుంచి ఫుడ్ తీసుకురావడం ఇంకో గగనం. సో, ఇలాంటి వాటిలో అప్పుడప్పుడు మనకి మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది. జనాన్ని చూడటానికి కూడా వెళ్ళొచ్చు కొన్నిసార్లు. చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మరి కొత్త ప్లేస్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.